ఒకే దెబ్బకు 2 చెక్కలు. జపా మన అందానికి ఆడలోకం అదిరి గలగలలాడుతోంది. అబ్బో, ఈ ఆడవాళ్ళ అల్లరి తట్టుకోలేకపోతున్నాను. ఆ లాభం లేదు, నేను గ్లామర్ పెంచవలసిందే. అబ్బా అయ్యో చెప్పు. ఈడొచ్చాడు. ఏంటి ఏంటి వాడు మొహం చూస్తున్నావు? నేనే అతగాడి మొహం చూడలేదు బాబు. మరి ఏం చూస్తున్నావు బాబు? చూడు. ఏంటి చూసేది? అక్కడ చూడు. ఏంటి అక్కడ చూసేది? చూడదు, ఓన్లీ బ్యాక్ నో ఫ్రంట్. చుట్టుపక్కల ఉన్న ఆడపిల్లలందరూ నా గ్లామర్ దెబ్బకి గవ్వల్లా గలగలలాడిపోతున్నారు. ఓహో, వాడు గడగలాడిపోతుంది. నీ అందం ఊడి కింద పడిందని కాదమ్మా. ఎందుకమ్మా? అది ఊడిందని. ఏం ఊడిందనమ్మా? అదే ఊడిందని. అదే అంటే ఏదమ్మా? కింద ఊడిందిరా. లాగు ముందుకి డబ్బులు అడిగా, నువ్వు ఇవ్వలా. అయితే పిన్ని సెట్టే గొడ్డల పెట్టుకు టప్పున ఊడింది. ఇప్పుడు ఊడితే టప్పున పెట్టుకోవచ్చు కదరా. ఊపు కుడితే కానీ ఊరు మొత్తం చూసేటట్టు పెట్టుకో. పెట్టుకోవడం చాలా కష్టం. దరుతుడని. ఇదిగో పంబవరపు రంభ, నీ లంగా బంధు ఒకసారి అప్పి బాబా కట్టుకుని రేపిస్తాను. కట్టుకోరా దరుతుడా, కట్టుకోరా కట్టుకోరా. నేను కట్టుకోవడం అసంభవం. నువ్వే కట్టు. నేను కాదు. ఏంటి వాడు చూసి నవ్వుతున్నావు? నాకు నవ్వు వచ్చింది, నవ్వాను. నాకు రాలేదే నవ్వు. ఎవరికేం వస్తుందో నాకేం తెలుసు. నాకు నవ్వు వచ్చింది, నేను నవ్వాను. అబ్బో, అసలు ఏం అర్థం కాకుండా మాట్లాడావుగా. నీకు నవ్వు వస్తే నన్ను చూసిన వాళ్ళనే. నీ నవ్వు రైట్స్, నీ లవ్ రైట్స్, టోటల్ కాపీ రైట్స్ నాకు బాకీ కింద బౌండ్ రాసి వచ్చిందే మీ అమ్మ, అదే మా అక్క. నేనెప్పుడంటే అప్పుడు తాళి కట్టి శోభనం చేసుకోగలను. ఇప్పుడే అమ్మా అమ్మా అంటే ఊరుకుంటానంటే సొమ్మిచ్చురోడు. కోఆపరేట్ చెయ్యి, తల వంచి కోఆపరేట్ చెయ్యి. అయ్యో, ఏంటి నా దగ్గరకు వచ్చినప్పుడల్లా పాము పాముని పడిపోతున్నాడు మీ ఓనరు. నిన్ను చూస్తుంటే పాము కనిపిస్తుందో ఏమో పాపం. అవునా? పాము కనపడుతుందో లేదో నేను పరీక్షిస్తాను. కనబడిందా? లేదే. నాకు కనపడింది. ఏంటి? పాము. తొందరగా వెళ్ళిపోతే ఆడలు వచ్చేస్తాయి. లోపల పరీక్షలు జరుగుతున్నాయి, వెళ్ళకూడదు. చేతి పోలీసు పోలీసుని కాదు, ఖాళీ సెక్యూరిటీని. లోపల మా చెల్లుందా? బాబా ఆగండి బాబు, 10 నిమిషాలు 10 నిమిషాలు. అరే లోపల మా చెల్లు మీరేం చెప్పండి బాబు, 10 నిమిషాలు గంట కొట్టగానే పంపిస్తాను. సర్లే 10 నిమిషాలు అంటున్నారు కదా, మనం వెళ్ళి గాలి పీల్చుకోద్దా. 10 నిమిషాలు 10 నిమిషాలు అంటే గంట కొట్టద్దా? కాలేదు నాదా. ఎరా చెల్లి బాగా చదువుతుంది కదా, మరి పరీక్షలు దేనికిరా? అవునన్నా, 3 గంటల సేపు పరీక్షలంటే సెల్లెమ్స్ ఎత్తనే పెడతాయి. ఈసారి మన ఊరికి ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఆడికి చెప్పి పరీక్షలు తీయించేద్దాం. అంతే. తెలీదు నన్ను వదిలే. ఒక్కసారి నా మాట విను ప్లీజ్. అసలే ఇది ఉమెన్స్ కాలేజ్, ప్రిన్సిపల్ కి తెలిస్తే గొడవ చేస్తుంది. చెప్పేది విను, తీసుకో. ఏంటి ఒకసారి చెప్తే అర్థం కదా? నంది ఎవడో ఆడపిల్లని అలా చేస్తున్నాడు. ఊరుకోన్నా, వాళ్ళ గురించి మనకి ఎందుకు. ఈ రోజు అమ్మ రేపు మన చెల్లి అయితే చంపేయ్. అంతే. చెప్పేది ప్లీజ్. ఏంట్రా ఫీజు? ఏంట్రా ఫీజు? ఆడాల స్కూల్లో నీకేట్రా పని? అమ్మాయిని నేర్పుతారా? ఏమనుకుంటున్నారా? సంపేతాను. చెల్లాకేం చెప్పొద్దు. చెల్లయ్య అడిగినా చెప్పొద్దా? సినిమాలో కరెంట్ పోయినప్పుడు రోడ్డు మీద చేయడం సంబరాలేట్రా. ఎవరు నువ్వు? ఏమండి ఏమండి, మేము ఇద్దరు మొగుడు పెళ్ళాలి అండి. ఇదే కాలేజ్ లో లెక్చరర్స్ గా పనిచేస్తున్నాం. ఆయనకి నా చేయి పట్టుకుంటేనే కానీ మూడు రాదండి. మొగుడు పెళ్ళాలైతే రోడ్డు మీద సంకలాట్టుకుని తిరాలా? ఎలా చేయి ఎలా చెప్తే వినిపించుకోరు. అయినా ఏంట్రా, ఆడోళ్ళ బళ్ళు మగాళ్ళ పాటలు చెప్పడం, ఆడంగులే చెప్పాలా ఆడపాటలే చెప్పాలా? మన ఊరు ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఈ సంగతి కూడా చెప్పాలి. అన్నయ్య చెల్లిరా,
ఎంతసేపు అయింది అన్నయ్య వచ్చి అబ్బో చాలా సేపు అయింది వచ్చి ఇంకెవరిని కొట్టలే కొట్టలేదనే చెప్పాను. కొట్టడం ఏంటన్నయ్య? ఆహా అది ఇది ఎలా రాసావమ్మా? ఈ అలా రైట్ పెట్టి చెల్లెమ్మ పరీక్షలు రాయిపోయి కాలేజీ ఫస్ట్ వస్తుంది. ఇంతకీ మీరిద్దరు కాలేజ్కి ఎందుకు వచ్చారన్నయ్య? అది మన సిటీ షాకర్ రామారావు గారి ఇంట్లో సత్యనారాయణ వ్రతం నేను చెప్పాను కదమ్మా, ఆ. అందుకని తీసుకెళ్దామని వచ్చాను. మర్చిపోయాను అన్నయ్య, ఇవాళ నా ఫ్రెండ్ బర్త్డే. వెళ్ళకపోతే ఏమైనా అనుకుంటుందేమో. అదేంటమ్మా సత్యనారాయణ వ్రతానికి పిలవకుండానే వెళ్తారు, అలాంటిది పిలిచినే వెళ్ళకపోతే అశుభం. ఏ అదేంట్రా, ఫ్రెండ్ అమ్మాయి పుట్టినరోజు వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? బాగుండదు. రేపు ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకోవాలి, ఒకే బాల మీద కూర్చోవాలా? ఆ. నువ్వు వెళ్ళమ్మా. ఆ. సత్యనారాయణ స్వామికి నీ బదులు కూడా నేనే దండ పెట్టుకుంటానులేమ్మా. వద్దులే అన్నయ్య, మా ఫ్రెండ్కి ఏదో ఒకటి చెప్తానులే కానీ నేను సత్యనారాయణ వ్రతానికి నా వస్తాను. మీద కోపం లేదు కదమ్మా? లేదన్నయ్య, నిజంగా నిజంగా. అందులో కొంచెం నూనె అమ్మా. అలాగే. మన శివయ్య చెల్లెలు. ఏంటమ్మా అలా కుట్టో? ఇదిగో మనం ఎప్పుడు ఇలా వ్రతం పీటల మీద కూర్చుని కదింటాము. పెళ్ళైన వెంటనే నా చెల్లిని వాళ్ళ ఆయన్ని ఇలాగే కూర్చోబెట్టి బ్రహ్మాండంగా చేయించాలి వ్రతం. అదిరిపోతులే. గోవిందా గోవిందా. ఇదిగో చెల్లెలు వ్రతం ఏర్పాట్లు చూడ్డానికి అన్న ఒక్కడే చాలడు. తోడుగా ఇలాంటి వదిలి గారు ఉంటే అన్ని సర్దడానికి, చదివింపులు పద్దు రాసుకోవడానికి చక్కగా ఉంటుంది. ఇక్కడ పరుపులు సిరిగిపోతున్నాయి, పట్లు కాలిపోతున్నాయి. కాకో చెక్క పగిలిపోద్ది. దీనికంటే ఎక్కువ మా పెళ్లి గురించి నీకే తొందరగా ఉన్నట్టుందంటే. అవును, ముచ్చటైన మీలాంటి జంటకి మూడు ముళ్ళు వేయిస్తే ఒళ్ళు తగ్గి నా ఒళ్ళో ఒలవల పిట్టలాంటి మొగుడొచ్చి మొగ్గలేస్తాడని నా రేఖలో రాసింది బాబోయ్. నాకు సిగ్గేస్తుంది. ఇలా సిగ్గులు మైలేపోతున్నాను రా బాబోయ్. రోయ్ ఆగు. ఎవరిని అడిగి తీస్తున్నావు నువ్వు? అసలు ఎవరనుకుంటున్నా దాన్ని? ఎవరు కదండి. అన్నా ఆడిందాక నుంచి తీసేస్తున్నాడు. ఇందాకటి నుంచి ఓర్ని పొద్దుగాల నుంచి తెస్తున్నాడు. అయ్యో అవునట్రా. ఎరా శివయ్య రే ఎవరాదే? అయ్యా ఊరుకో, ఈ వ్రతం అంతా గుర్తుగా ఉంటుందని నేనే తీయమన్నాను. ఓయ్ పెద్ద అని చెప్పారు కదా, సార్ ఆయన అడిగి తీయాలి. అలాగే సార్. అడుగు. తీయమంటారా? తీ. నవ్వమ్మా, ఇంకొంచెం నవ్వమ్మా. ఓయ్ నేను అటు ఇటుకి వచ్చిన పర్లేదు, చెల్లై బాగా రావాలి రోయ్. ఓ ఓ ఓ. ఇదిగో శివయ్య, అయ్యా. ఆ వంటలు వడ్డలు అన్ని నువ్వే చూసుకోవాలి. అయ్యా ఎవరికి ఏ లోటు రాకుండా చూడండి. మీరేం కంగారు పడద్దమ్మా. ఏమ్మా నువ్వు వంటలు చూసుకో, నేను వడ్డం చూసుకుంటాను. సరే. వెళ్ళు. రే నందే, అన్నా ఎక్కడ విస్తరాకులు? గౌరమ్మ, శివయ్య పైకెళ్ళాడు కదా, నువ్వు కూడా పైకెళ్ళి పైనడో కిందడో తొందరగా లగ్గమెట్టించేసుకో. వెళ్ళు వెళ్ళు. పీటేసి ఆగేసి కూరేసి అన్నమేసి కూడా సాయం చైనా ఓ కాపు గారు. మీరు ఆపుతారా? హేయ్, నువ్వు కూడా ఆకేసుకుని తిను, నేను పెడతా. అమ్మా ఏమైంది 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 ఏమైంది? ఆకు మీద వేసిన దెబ్బకి దుమ్మెగిరి నా దాంట్లో దూరిపోయింది. మంట మంట మంట. ఉదవా ఉదవా. ఏ కంట్లో? మంట ఈ కంట్లో, ఆ? దొరద ఈ కంట్లో. అబ్బా ఇక్కడేమో రుద్దాలనుంది, మ్. ఇక్కడేమో నలపాలనుంది. అబ్బా మంట. ఉదవా ఉదవా. ఊదు ఊదు ఉదహ. ఆ? రెండు కళ్ళల్లో ఒకేసారి ఎలా ఊదేది? నువ్వు ఒక్కసారి ఊదావంటే సుడిగాలొచ్చి పెద్ద పెద్ద ఊళ్ళే శుభ్రమైపోతాయి. నాదెంత ఊదు. ఇదిగో ఇప్పుడు ఊతాను, దుమ్ముతో పాటు కళ్ళు కూడా ఎగిరిపోతే నా పూజ కాదు. ఊదు. బాగా తెరువు. ఆ ఆ? మూడు ఒకేసారి తెరుస్తూ ఊపిరి అందద్దు. నర్మయ్ కళ్ళు తెరువు. అయ్యో, తోటా దెబ్బకి తుపాకీ డామని పెళ్లికి ముందే మనసు ఎరగొట్టేశారా? లేక కాలు ఇరుక్కుపోయిందే. ఏలింక్ ఎక్కడ పడిందో, ఏ పార్ట్ ఎవరిదో అర్థం కావటం లేదు. వానా వానా వెల్లువాయి వాయి 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 కొండ కోన తుళ్ళిపోయి పోయి 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 చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి